నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో మనం ఈరోజు తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, నైరుతి బాట పెంపు కుటుంబాన్ని హతమార్చు. నైరుతిలో బాట పెంపు లేదా నైరుతిలో స్థలం పెంపు కుటుంబాన్ని హతమార్చు అనేటువంటి విషయం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తు దోషమే గృహస్థునికి శాపం. వాస్తు దోషమే గృహస్థునికి శాపం. ఎందుకంటే మనం ఈ మ్యాప్లో గనక గమనిస్తే తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఇది ఒక యథార్థ సంఘటన. ఏమిటంటే పని చేసుకొని బ్రతికేటువంటి కుటుంబం. ఈ స్థలము వాళ్ళకి ఉన్నప్పుడు ఈ స్థలంలో గృహ నిర్మాణం చేస్తున్నారు. అంటే ఈ గృహ నిర్మాణం చేయకముందు ఇంకొక స్థలంలో ఉన్నారు. ఆ స్థలంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అయితే ఇద్దరు కొడుకులు అవ్వటం వలన 2 పోర్షన్ల బిల్డింగ్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థలంలో 2 పోర్షన్ల బిల్డింగ్ కట్టుకున్నారు. అయితే వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏమిటంటే, ఈ స్థలం మొత్తానికి సంబంధించి ఎంతైతే స్థలం ఉందో మధ్యలో 2 పోర్షన్ల బిల్డింగ్ కట్టారు. తూర్పు ఖాళీ, అదేవిధంగా పడమర ఖాళీ, తర్వాత వచ్చేసి దక్షిణం ఉత్తరం అంతా సమానంగా పంచుకొని సమానంగానే మధ్యలో 2 పోర్షన్ల ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ అమాయకత్వం చూడండి. పంచుకున్నారు, బాగానే ఉంది. 2 పోర్షన్ల బిల్డింగ్ కట్టారు, గృహ ప్రవేశం జరిగింది, బాగానే ఉంది. ఈ స్థలంలో పశ్చిమ నైరుతి పెరిగింది. ఈ స్థలం మొత్తానికి సంబంధించి పశ్చిమ నైరుతి పెరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే, వాళ్ళు తూర్పుకు వచ్చి నైరుతి నడక నడుస్తున్నారు. దక్షిణం రోడ్డు ఉంది, నైరుతి నడక నడుస్తున్నారు. హద్దు మీద కట్టారు. స్థలం ఉన్నా కూడా ఇది బాట ప్రకారం ఉంది తప్ప వాళ్ళకి సంబంధించింది కాదు. వాళ్ళ స్థలం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు హద్దు మీద కట్టేశారు. గృహ నిర్మాణం అనేది దక్షిణ హద్దు మీద చేశారు. అయితే వాళ్ళు లేచి నైరుతి నడక నడుస్తున్నారు. పడమర నైరుతి పెరిగింది. దక్షిణ నైరుతి ఆడవారి పైన, పశ్చిమ నైరుతి మగవారి పైన దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఈ పశ్చిమ నైరుతి మగవాడికి, పశ్చిమ నైరుతి బజారుపోటు కానీ, పశ్చిమ నైరుతి దోషం కానీ మగవాడికి కత్తివేటు. ఏ విధంగా అంటే, పడమర నైరుతి ఎప్పుడైతే పెరిగిందో, ఈ గృహంలోకి ఎప్పుడైతే వచ్చారో, వచ్చిన వెంటనే వచ్చిన దగ్గర నుండి సమస్యలు ప్రారంభమయ్యాయి. భార్యకి పక్షవాతం వచ్చింది. భార్యకి పక్షవాతం రావడంతో, భార్య మంచం పట్టడంతో మగవాడు హీనాతిహీనంగా ఆమెకి సపర్యలు చేస్తున్నాడు, సేవలు చేస్తున్నాడు, దుర్భిక్షమైన జీవితం అనుభవిస్తున్నాడు. భార్య పక్షవాతం వచ్చి చనిపోయింది. భర్త ఒంటరివాడయ్యాడు, వండి పెట్టేవాళ్ళు లేరు కదా. 2 కుమారుల్లో ఒకటికి క్యాన్సర్ వచ్చింది. తాగుబోతులుగా, జోదరులుగా, వ్యసనపరులుగా ఏ పని పాట లేకుండా తిరుగుతున్నారు. తండ్రి కూడా తాగుడికి అలవాటు పడ్డాడు భార్య చనిపోవడంతో. అంటే పశ్చిమ నైరుతి దోషం మగవాడికి కత్తివేటు. ఆయన భార్యను పోగొట్టుకొని మగవాడు దుర్భిక్షమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు ప్రస్తుతం కూడా. ఇది ఒక యథార్థ సంఘటన. పశ్చిమ నైరుతి పెంపు ఆర్థిక నష్టమును గావింపు, పురుషుని స్థితిని దిగదార్చు. అలాగే పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ స్థలములో, గృహములో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెరగకూడదు. మీ గృహముల్లో కూడా ఈ విధంగా గనక పశ్చిమ నైరుతి కానీ, దక్షిణ నైరుతి కానీ, స్థలములో కానీ, గృహములో కానీ పెరిగితే దానిని వెంటనే అదుపు చేసుకోండి, కట్టడి చేసుకోండి, తెంపు చేసుకోండి. అంతేగాని దక్షిణ నైరుతి కానీ, పశ్చిమ నైరుతి కానీ, నైరుతి మూల కానీ స్థలములో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెరగకూడదు. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం పెరగవచ్చు, లేదా తూర్పు ఆగ్నేయం కానీ, దక్షిణాగ్నేయం కానీ, ఉత్తర వాయువ్యం కానీ, పశ్చిమ వాయువ్యం కానీ అవి కూడా పెరగకూడదు. అందుకని నైరుతిలో మూలమట్టానికి పెట్టాలి. నైరుతి స్థలాన్ని ఖచ్చితంగా మూలమట్టానికి పెట్టి నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఉపద్రవాలు వస్తాయని చెప్పని. కాబట్టి వాస్తు శాస్త్రాన్ని వాస్తవంగా గ్రహించి నిర్మాణాలు చేయండి. ఆ నిర్మాణాలు వాస్తును గనక మీరు, వాస్తు శాస్త్రాన్ని గనక మీరు పాటిస్తే జరిగేటువంటి మంచి మీకే. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.